పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు శాంతారావు, చక్రధర్ మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ఏపీ నుంచి హైదరాబాద్కు వస్తూ ఉండగా పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ను ఢీకొట్టి ఆ తర్వాత అవతలి వైపుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని పోలీస్ వాహనం ఢీకొట్టింది. చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఈ ఘటన జరిగింది. చౌటుప్పల్ ఆసుపత్రి వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏమంటున్నారు? ఏపీ నుంచి పోలీసు అధికారులు ఏమైనా అక్కడికి చేరుకున్నారా? సిద్ధేశ్వర్, ప్రస్తుతం అయితే క్షతగాత్రుల పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వారికి నార్కెట్పల్లి సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అందులో ఒక అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తో పాటు డ్రైవర్ నరసింగరావు కూడా ఉన్నారు. అయితే ఇద్దరు కూడా డ్రైవర్ నరసింగరావు డ్రైవింగ్ చేస్తుండగా నరసింగరావు పక్కన అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కూర్చున్నటువంటి క్రమంలోనే ఇద్దరు కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానికులతో పాటు హైవేకి సంబంధించినటువంటి పెట్రోలింగ్ సిబ్బంది కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఘటనలో మధ్య సీట్లో కూర్చున్నటువంటి ఇద్దరు డీఎస్పీలు శాంతారావుతో పాటు చక్రధర్ రావు కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రమాద సమయంలో వాహనం దాదాపు గంటకి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదే సమయంలో ముందు వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడం, అదే సమయంలో వాహనం కంట్రోల్ కాకపోవడంతో రైట్ సైడ్ ఉన్నటువంటి డివైడర్ ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా వాహనం అంటే స్కార్పియో అదుపు తప్పి అవతల వైపు రోడ్డుకి అవతల వైపు కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి లారీ కూడా ఈ స్కార్పియోని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మధ్య సీట్లో కూర్చున్నటువంటి ఇద్దరు డీఎస్పీలు కూడా తీవ్ర గాయాలు కావడంతో అంతర్గతంగా ఏదైతే గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే స్థానికులు అక్కడ ఉన్నటువంటి వాహనదారులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలిద్దామన్నప్పుడు కూడా లాభం లేకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇద్దరు డీఎస్పీలు చనిపోవడంతో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు కూడా మార్చూరు వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరు లక్కిడికప్పుల్లోని నిన్న రాత్రి సమయంలో విజయవాడ నుంచి లక్కిడికప్పుల్లో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్లి అట్నుంచి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే చౌటుప్పల్ అంటే మరి కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకుంటామని చెప్పేసి అనుకుంటున్నటువంటి క్రమంలోనే చౌటుప్పల్ సమీపంలో రాగానే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇద్దరు డీఎస్పీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా మార్చూరు వద్ద ఉన్నారు. కాకపోతే కొంత మీడియాతో మాట్లాడేందుకైతే వాళ్ళు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వాళ్ళతో పాటు వీళ్లతో పనిచేసినటువంటి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీతో పాటు మిగిలినటువంటి సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోడ్డు ప్రమాదం అయితే కుటుంబ సభ్యులతో పాటు అటు స్నేహితులు కూడా ఒక విషాదం అయితే నింపిందని చెప్పుకోవచ్చు. సిద్ధేశ్వర్. ఓకే అశోక్.